ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంకులో తాకట్టు బంగారం మాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవసాయం నిమిత్తం పలువురు రైతులు సదరు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణం తీసుకున్నారు. 1,38,00,000 విలువ చేసే దాదాపు 2 కిలోల మేర బంగారంను బ్యాంక్ అప్రైజర్ కొట్టేసినట్లు వార్షిక ఆడిట్లో అధికారులు గుర్తించారు. బ్యాంకులోని నిల్వలకు తాకట్టు లెక్కలకు పొంతన లేకపోవడంతో బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే మేనేజర్ బ్యాంక్ అప్రైజర్ ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే గ్రామం విడిచి భార్యాపిల్లలతో ఉడాయించినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై మంగపేట పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. మంగపేట ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రస్తుత రేటు ప్రకారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని కెనరా బ్యాంక్ అడిషనల్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. హ్యాపెనింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ 23 ప్యాకెట్స్ దాకా మనకు ఇట్స్ కౌంట్ రాంగ్. సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంకు పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ హ్యాస్ హ్యాపెన్ దాన్ని రీయింబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సవిధాలు ప్రయత్నం చేస్తాం. ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూస్తాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్ వచ్చాయి. ఇన్ కేస్ ఇఫ్ ఆల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మేము రీయింబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. 23 ప్యాకెట్స్ దాకా